నమస్తే. బామ్మారిది అంటే బావ మంచి కోరుకోవాలి, అంతేకాని బావ కిందికే నీళ్ళు తెచ్చే వాళ్ళని ఏమంటారు మీరే వేసుకోండి. అయితే వాస్తవానికి హన్మకొండ జిల్లాలో ఓ మంత్రి బామ్మారిది గారి భాగోతం ఇది. ఆయన ఏమన్నా ఉట్టిటి మనిషి అంటే మంత్రి గారి బామ్మారిది, అందులోనూ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నాడు. మళ్ళీ ఆయన చేసిన ఘనకార్యం ఏందో మనం నేటితరం దినపత్రికలో చూడొచ్చు. మిల్లర్ల సెటిల్మెంటు, ఓ మంత్రి బామ్మారిది అక్రమ వసూళ్ళు. ఇక అక్రమ వసూలు ఎలా చేస్తున్నారంటే మిల్లర్లలోని లోపాలను ఆసరా చేసుకొని దాదాపు 600 కోట్ల మిల్లింగ్ ఛార్జీలతో 50 కోట్ల కమిషన్లు తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అంటే మిల్లర్లు ఏమైనా తక్కువ తిన్నారా అంటే మిల్లర్లు కూడా రైతులను మోసం చేసడమే. రైతుల దగ్గర ఒడ్లు తీసుకొస్తే ఇవి తాలున్నాయని, ఇవి నూకలని, ఇవి ఇట్లా ఉన్నాయని అట్లా ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న మిల్లర్లు రైతులను మోసం చేస్తే ఈ మిల్లర్లందరినీ కలిపి మంత్రి బామ్మారిది ఏకంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. మరి ఇదంతా బావగారికి తెలియదా అంటే గతంలో కూడా ఆ మంత్రి గారు ఈ బామ్మారిదిని బాగానే మందలించిండట. కానీ అలవాటైన పానం ఊకోరు కదా, అదేదో అంటారు కదా, ఆతనం ఈతనం అసలు పోదు కదా. అందుకనే ఈ మిల్లర్ల లోపాలను పట్టుకొని అక్కడికి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండును కూడా దాంట్లో కమిషను ఇప్పుడు మిల్లర్ల దగ్గర నుంచి అధికారులు కొంత తింటే ఈ మిల్లర్లను అధికారులను ఇద్దరిని కలిపి మనోడు మంత్రి బామ్మారిది ఏం చక్క 100 కోట్లు వెనకేసుకుంటున్న వైనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక పేదల కష్టాన్ని పూర్తిగా దోపిడీ రాజ్యంలో ఉన్నామంటూ ఇక్కడ చూస్తున్నాం. రైతులను వంచే మిల్లర్లను దోచే అధికారులను నడిపే రాజకీయ బ్రోకర్లు, మధ్యలో నలిగిపోతున్న రైతన్న. వాస్తవం ఇది. ఆరుగాలం పండించి ఆ పంటను తీసుకుపోయి మనం మిల్లర్లో వేస్తే అది ఉంది, తాలుంది, మన్నుంది, మశానం ఉంది అని చెప్పేసి మిల్లర్లలో రైతులు మోసం చేస్తే ఈ మిల్లర్లను అధికారులు మోసం చేసి అధికారులను మిల్లర్లను ఇద్దరిని కలిపి జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న మంత్రి బామ్మారిది ఏం చక్క డబ్బులు 100 కోట్ల పోగేసుకుంటున్నారు. మరి ఆ మంత్రి గారు ఎవరో మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ టోటల్గా ఆ మంత్రి గారు మీకు అర్థమైపోయింది. మిల్లర్ల సెటిల్మెంట్పై ఓ మంత్రి బామ్మారిది చేతివాటం మొత్తం వెరసి తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ జిల్లాలో ఈ సెటిల్మెంట్ల భాగోతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు లేపింది. ఇక అసలు విషయానికి వెళ్తే హన్మకొండ జిల్లాలో రాజకీయ బ్రోకర్ మిల్లర్ల లోపాలను అవకాశంగా మలుచుకొని అక్రమ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. ఈయన మామూలు వ్యక్తి కాదు, స్వయాన ఓ రాష్ట్ర మంత్రి సొంత బామ్మారిది. అసలు ఆ విషయం తెలిస్తే మంత్రికి స్వయాన బామ్మారిదైనా ఈయన గారు నిత్యం మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తారంటూ జిల్లాల్లో ఊదరగొడుతూ రైసు మిల్లర్ల వ్యాపారుల వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అవినీతి దందాలకు తెరలేపుతున్నారని హన్మకొండ జిల్లాలోని రైసు మిల్లర్ల యజమానులు లబోదిబోమంటూ తన గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఏవీ న్యూస్ నిఘా న్యూస్ హన్మకొండ జిల్లాలో పెట్టింది. ఖచ్చితంగా మిల్లర్ల అసలు భాగోతాన్ని కూడా బట్టబయలు చేస్తాం, అధికారుల లంచగొండితనాన్ని కూడా బట్టబయలు చేస్తాం. ఇప్పుడైతే ఈ బామ్మారిది మీద అన్ని ఆధారాలతో ఈ బామ్మారిది దందా ఏందో మొత్తం వచ్చింది. మరి రాబోయే మరిన్ని వీడియోలలో మిల్లర్ల అసలు భాగోతాన్ని కూడా బయటపెట్టే వీడియో మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూడండి, వాచ్ ఇట్.